ఇక్కడ గుడి ఎక్కడ ఉంది? ఓకే, చూసారా చెట్ల మధ్యలో అవుతుంది. ఇప్పుడు మనం చూడబోతున్న ఆలయం పెద్దపల్లి నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ధర్మాబాద్ మరియు ముత్తారం అనే గ్రామం వద్ద ఈ ఆండాలమ్మ ఆలయం అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఆలయం 300 సంవత్సరాల నాటిదని చరిత్ర చెబుతుంది. అసలు ఈ ఆలయం ఒంటరిగా ఎందుకు మిగిలిపోయింది? ఈ ఆలయంలో ఎందుకు విగ్రహం లేదు? ఇంత మంచి ఆర్కిటెక్చర్ ఉన్న ఆలయంలో షార్ట్ ఫిలింలు, వెడ్డింగ్ షూట్లకి ఎందుకు ఉపయోగిస్తున్నారు? గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్న ఒక పెద్ద మనిషిని అయితే అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. ఈ గుడి మా ఊరి దొరలు ఎర్రపట్టి వారు దొరగారు అప్పుడు వెనకట దీన్ని ఇక్కడ అండాలమ్మ గుడి అని కట్టించారు. ఓకే, రంగనాయకుల స్వామి ఉన్నాడు అక్కడ ఊళ్ళో. రంగనాయకుల స్వామికి అండాలమ్మకు పెళ్లి చేస్తామని ఇక్కడ అండాలమ్మని పెట్టి ఆడికి జాతర జరిపిస్తాను పిల్లలతో ఇక్కడ కట్టించిండట. ఓకే, సరే ఇది కట్టించి ఆ దొర అమ్మవారిని ప్రతిష్ట చేసేసరికి అదే నైట్లో చనిపోయిందట. ఎవరు? దొర. దొర. ఓహో, అయ్యో. ఆ దొర తెల్లారితే ప్రతిష్ట చేసే బాబుకు ఆ దొర చనిపోయిన వాళ్ళకి దీనిలో దేవుని ఎవరు పెట్టలేదు. అప్పటి నుండి పెట్టలేదు. అప్పటి నుండి ఎవరు దేవుని పెట్టలేదు. దీనికి ఎవరు తగిన దాత దొరకలే. ఇది అట్టనే ఉండిపోయింది. దీని చుట్టూ తుమ్మలు అన్ని జంగల్ బర్రెలు అంత జగలు ఉండే. దాన్ని మా సర్పంచ్ గారు దీన్ని అవన్నీ వీగించి సమానం దొబ్బి దీని చుట్టూ పార్కు లెక్క దీన్ని తయారు చేసి దీని దగ్గర నన్ను నిగరాన్ని పెట్టి దీని పనికి ఇది పెట్టిన కాడ నుంచి ఆ కాడ నుంచి దీనికి ఒక కళ అనేది వచ్చినట్టు అయింది. దీనికి మొత్తం సూట్లు అన్నీ రకాల పబ్లిక్లు వస్తారు, చూస్తారు, పోతారు. దీనికి కొంచెం కళ వచ్చింది, మంచిగా నడుతుంది. పబ్లిక్ మాత్రం మంచిగా వస్తారు, పోతారు. ఇక నాకు తెలిసిన మందంకి ఇది. ఓకే, విన్నారు కదా ఈ ఆలయం గురించి అసలు నిజమేంటో. ఇప్పుడు ఈ ఆలయంలోకి వెళ్దాం రండి. అలాగే ఈ ఆలయం నుండి 1.5 కిలోమీటర్ దూరంలో శ్రీ రంగనాయకుల స్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కూడా చూసేద్దాం. ఈ ఆలయం ఆర్కిటెక్చర్ని కంప్లీట్గా నేను డ్రోన్ షాట్స్ అయితే తీశాను, అవి కూడా చూసేయండి.